దయచేసి ఈ విషయాన్ని పెద్దలందరూ ఆలోచన చేయాలి. యువకులు కూడా ఊర్లకు పోయిన తర్వాత మీ పెద్దలను అడిగి ఈ విషయాలు తెలుసుకోవాలి. బంగారం లాగున్న తెలంగాణ నిజాం నుంచి విడిపడి బూరుగుల రామకృష్ణారావు నాయకత్వంలో ఆరాటంతో ప్రాజెక్టులు కట్టుకోవాలని చెప్పి తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరు మీద తన ప్రయాణాన్ని ప్రారంభించింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పేరు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాదు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్నది వేరే, దాని పేరు నందికొండ ప్రాజెక్టు. కట్టవలసింది కూడా ఇప్పుడున్న జాగల కాదు, ఎక్కడనైతే కట్టినరో అక్కడ కాదు కట్టవలసింది. ఇప్పుడున్న దగ్గర నుంచి ఇంకొక 20 కిలోమీటర్ల పైకి ఏలేశ్వరం అనే ఊరు దగ్గర కట్టాలి. కానీ ఆనాడు గోల్మాల్ చేసి దాన్ని దిగువగా తీసుకొచ్చింది. తద్వారా తెలంగాణకు నీళ్లు తక్కువ, వేరే ప్రాంతానికి నీళ్లు ఎక్కువ అనేటువంటి ఒక కుట్ర జరిగింది. ఆనాడున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు మూసుకొని పడున్నారు కాబట్టి ఇవాళ మనం శిక్ష అనుభవిస్తూ ఉన్నాం. శాపం తగిలింది మనకు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంది, నేను చెప్పేది నిజమా అబద్ధమా, మీ ఊర్లో పోయిన తర్వాత మీరు కూర్చొని చర్చ చేయాలని నేను కోరుతా ఉన్నా. ఊరికే ఇనిపోవద్దు మాటలు. గ్రామంలోకి పోయిన తర్వాత మీ బంధువులతోని, మీ మిత్రులతోని, మీ గ్రామ ప్రజలతోని మీరు చర్చ పెట్టండి. కేసీఆర్ గారు ఇట్లా అన్నారు, ఇది నిజమా కాదా అని తేల్చండి. అసలు ఉన్న తెలంగాణను, ఉన్న హైదరాబాద్ స్టేట్ను ఊడగొట్టింది ఎవరు? మనకు కడదామనుకున్న ప్రాజెక్టులను ఆపింది ఎవరు? వాటిని ఆపితే నోరు మూసుకొని పడున్న దద్దమ్మలు ఎవరు, ఏ పార్టీ వాళ్ళు? ఇదంతా చరిత్ర. ఆనాడు జరిగిన ఒక చిన్న పోరాటానికి మళ్ళీ 2000 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో నేను బయలుదేరి గులాబీ జెండా ఎగిరేసి నేను మాట్లాడేదాకా అడిగిన మొగోడే లేడు. ఈ జిల్లాలో లేకుండా రానండి మంత్రులు, చాలా మంది మినిస్టర్లు ఉండ్రి, నాతో 200 దొడ్డుగున్నోళ్ళు, ఇంత పొడుగున్నోళ్ళు మంత్రులు ఉండ్రి. ఎన్నడూ కూడా నోరు తెరిచి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులతో కొట్లాడి ఇది మా హక్కు, మాకు రావాల్సింది అని మాట్లాడలే, నీళ్లు తేలే.